బాలీవుడ్ నటుడు రాజీవ్ సేన్ తన అక్క సుష్మిత సేన్ సంపాదనపై ఆధారపడి బతుకుతున్నాడని వచ్చిన విమర్శలకు తీవ్రంగా స్పందించాడు. తన స్వంత ఆర్థిక స్థితి గురించి వివరిస్తూ, తన కష్టాన్ని గుర్తించాలని కోరాడు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. సుష్మితా సేన్ సోదరుడు, బాలీవుడ్ నటుడు రాజీవ్ సేన్ కూడా అందుకు అతీతుడు కాదు. అక్క ఎలాగో పెళ్లి చేసుకోలేదు. ఆమె బాగా సంపాదిస్తుంటే తేరగా వచ్చిందని పుష్టిగా తింటున్నావ్. ఎంజాయ్ చేస్తున్నావ్ అని కొందరు అతడిపై నోరు పారేసుకున్నారు. అక్క సంపాదనతోనే ఈ నెగెటివ్ కామెంట్లు రాజీవ్ కంటపడ్డాయి. అతడి కష్టాన్ని గుర్తించకపోగా ఇలా తక్కువ చేసి మాట్లాడటంతో నటుడి మనసు చివుక్కుమంది. దీంతో తన యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రోలింగ్పై స్పందించాడు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ, నా ఫ్యామిలీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే మా అక్క సంపాదించే డబ్బుతోనే బతుకుతున్నానని, మా అమ్మానాన్న వల్లే ఇంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నానని చాలామంది అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ ఓ విషయానికి చెప్పాలనుకుంటున్నాను. అలాగైతేనే సక్సెస్ అయినట్లా? నేనేంటో చూపించుకోవడానికి నేనేమీ సూపర్ స్టార్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, నేను 10 సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్లో నటించాను. ఇంకా నా చేతిలో ఫలానా ప్రాజెక్టులున్నాయి. వాటితో మరింత సక్సెస్ అవుతా. ఇలాంటివి చెప్తేనే, చేస్తేనే సక్సెస్ అయినట్లు కాదు. చాలామంది బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతున్నారు. రకరకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అవన్నీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకుంటారా? లేదు కదా. నగల బిజినెస్, నాకు జ్యువెలరీ బిజినెస్ ఉంది. అమ్మానాన్నల సహకారంతో అది విజయవంతంగా రన్ చేస్తున్నాను. నేను కాస్త ఉన్నత కుటుంబంలోనే పుట్టాను. అయినా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నగల వ్యాపారం ప్రారంభించాను. ఈ పని చాలా కాలంగా చేస్తున్నాను. ఇదే కాకుండా నటనవైపు వెళ్లాను. నిర్మాతగా కూడా ప్రాజెక్టులు చేస్తున్నా. యూట్యూబ్ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇవన్నీ ప్యాషన్తో చేస్తున్నవే తప్ప డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ను. నా సొంత పెట్టుబడితో చాలానే సంపాదించా. అది ఎంత మొత్తమనేది మీకు చూపించాల్సిన అవసరం లేదు. గెంటేస్తే పోతా. నేను ఉండే ఇల్లు మా అమ్మదే. ఈ ఇల్లు నాదే అని ఎన్నడూ చెప్పలేదే. రేప్పొద్దున అమ్మ, వెళ్ళిపో అని గెంటేస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా. ఎందుకంటే నేను సంపాదించినవి మాత్రమే నా ఆస్తులు. ఇది నాది కాదు. అయినా మీరన్నట్లు మా అమ్మ సంపాదించిన విలాసవంతమైన ఇంట్లో ఉండి, ప్రతి ఖర్చులు తనే భరిస్తూ, మా అక్క కూడా తనే డబ్బిచ్చి ఎంజాయ్ చేయమంటే మీకేంటి సమస్య? నేనేం మీ జేబులోని డబ్బు తీయట్లేదుగా. మీరేమనుకున్నా నాకు ఫరక్ పడదు అని రాజీవ్ సేన్ ట్రోలర్స్కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి. అఖిల్ అక్కినేని రిసెప్షన్. కొత్త జంట చేసిన పని చూశారా? రాజీవ్ సేన్ తన స్వంత ప్రయత్నాలతో విజయం సాధించాలనే కోరికను వెల్లడించాడు. అతని కృషి, కుటుంబ బంధం గురించి ఈ వివాదం ప్రేక్షకులలో చర్చను రేకెత్తించింది.